హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్ కి స్వాగతం. ఏమిటి ఈరోజు విశేషం అనుకుంటున్నారా? అందరికీ తెలిసిందే, క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి. నేను మన ఇంట్లో ఈ విధంగా తులసి కోట ముందు మొదట్లో శంఖం చక్రం మధ్యలో స్వస్తికం వేసి, తరువాత గోపాదుక ముద్రలు వేసి, హృదయ కమలం ముగ్గు వేసుకుని, అటు తరువాత ఇది మన అమ్మ ఇంట్లో తులసి కోట వద్ద అలంకరణ, అమ్మ చేసుకున్న పూజ ఇది. ఆ తరువాత మన ఇంట్లో ఈ విధంగా దీపాలన్నీ అలంకరించుకొని పువ్వులు అన్నిటితో షోడశోపచార పూజ తులసీదేవికి మరియు మహావిష్ణు అనగా శ్రీకృష్ణుడు ఎవరైనా ఒకటే కదా. మళ్ళా ధాత్రి పూజ కూడా చేశాను. తులసి కోటలో ఉసిరి కొమ్మను తీసుకొచ్చి నాటి అందులో రెండిటికి కలిపి షోడశోపచార పూజ, వస్త్రము అన్ని అమ్మవారికి సమర్పించి, ఆ తరువాత నారికేళము, ఆ తరువాత పాయసం నైవేద్యం చేసి యథావిధిగా ఈరోజు సాయంత్రం పూజ చేసుకున్నాను. సాయంత్రం చాలా చక్కగా అన్ని దీపాలు అలంకరణగా వెలిగించుకుని, అంతా అమ్మవారిని బాగా అలంకరించుకుని ఏకహారతితో అన్ని దీపాలని వెలిగించుకుని ఈ విధంగా చక్కగా చాలా బాగా చేసుకున్నాం ఈరోజు పూజ. నేను అన్ని పూజ చేసిన తర్వాత చివరిలో మా వారు వచ్చి నైవేద్యం చేశారు. ఎప్పుడు చెప్పే విధంగానే చాలా చక్కగా చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకు తెలిసిన అష్టోత్తరాలన్నీ తులసీదేవి పైన చెప్పుకొని, తర్వాత తులసీదేవికి హారతి నైవేద్యం అన్నీ చేసుకుని చాలా చక్కగా క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి పూజ మన ఇంట్లో బాగా జరిగింది. మీ అందరూ కూడా ఎలా చేసుకున్నారు పూజని? ఆనవాయితీ ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చండి ఈ పూజని. ఎందుకంటే తులసిని పూజించడం ఆనవాయితీ ఉంటేనే చెయ్యాలి అనేది కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ చేస్తే మన ఇంటికి సౌభాగ్యం మనకి వర్ధిల్లుతుందని పురాణాల్లోనూ ఉంది. మన ఇంటి పెద్దవాళ్లు ఎన్నోసార్లు చెప్పి మనం విని ఉన్నాం. అందువల్ల ఖచ్చితంగా అందరూ చేసుకునే ఉంటారని నేను భావిస్తున్నాను. హడావుడిలేం లేకుండా పూజ ప్రధానం. మనం ఇన్ని దీపాలు వెలిగించామని, నీకు ఎంత శక్తి ఉంటే కనీసం మనకు 2 దీపాలు వెలిగించే శక్తే ఉంటే 2 దీపాలు వెలిగించుకుని ఆ విధంగా చేసుకున్నా తప్పులేదండి. ముఖ్యంగా పూజ ప్రధానం. మనం ఎంత చేస్తున్నాం అనేది గొప్ప కాదు. మనకు కుదిరిన దాంట్లో చాలా గొప్పగా తృప్తిగా చేసుకోవడమే ఈ పూజ యొక్క ఆంతర్యం. ఇప్పుడు అందరూ గొప్పల కోసం చాలా ఎక్కువే చేస్తున్నారు, కానీ నేను ఎప్పుడూ చేసే విధంగానే చేశాను. ఇప్పుడు కూడా నాకు కుదిరినంత దీపాలు వెలిగించుకుని చక్కగా అమ్మవారిని అలంకరించుకుని షోడశోపచార పూజ, వ్రత కథ అన్నీ చేసుకుని పూజను గావించాం. మీ అందరూ కూడా ఏ విధంగా చేసుకున్నారు నాకు కమెంట్స్ లో తెలియజేయండి. మన ఇంటి పూజ అయితే మాత్రం ఈ విధంగా ఇంత చక్కగా జరిగింది. మీ అందరికీ మరొకసారి క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. తరువాత చివర్లో మా మామ కూతురు చేసినటువంటి తులసి పూజ కూడా నేను మీకు క్లిప్స్ పిక్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. మీ అందరూ కూడా చూడండి ఎలా ఉందో. మా అమ్మ వాళ్ళ ఇంటిది, మన ఇంటిది, తర్వాత మా మామ వాళ్ళ ఇంటి పూజ, మా మామ కూతురు చేసుకున్న పూజను కూడా నేను యాడ్ చేశాను మన ఛానల్లో. చూసి నాకు చెప్పండి. ఖచ్చితంగా అందరికీ తులసి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పూజను చూసి మీకు ఏ విధంగా నచ్చిందని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ అందరికీ నేను ఎప్పుడు చెప్పే విధంగానే నా ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.